దాదాపు ఒక 100 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజ్యవంశమే ఇక్ష్వాక రాజవంశం. కేవలం 4 రాజుల పేర్లు మాత్రమే మనకు తెలుస్తున్నాయి. ఆ 4 రాజుల పేర్లు, దానితో పాటు ఈ కాలం నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అనేటువంటివి నేర్చుకుందాం. సరే, ఇంకా ఒకసారి కంటిన్యూ చేద్దాం. లాస్ట్ సిలబస్కి లాస్ట్ మనం ఏమైతే చెప్పుకున్నామో దానికి కంటిన్యూ చేద్దాం. హెడింగ్ పెట్టుకుందాం, శాతవాహనుల అనంతర యుగము, పోస్ట్ శాతవాహనాస్ పీరియడ్. శాతవాహన అనంతర యుగము, పోస్ట్ శాతవాహనాస్ పీరియడ్. పోస్ట్ శాతవాహనాస్ పీరియడ్ బ్రాకెట్లో టైం పీరియడ్ రాసుకుందాం. అప్రాక్సిమేట్లీ 200 BC టు 600 BC అని పెట్టుకుందాం. అప్రాక్సిమేట్లీ అండి, అక్కరేట్ కాదు ఇవి. 200 BC టు BC కాదండి, AD అండి. క్రీస్తు శకం 200 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 600 వరకు, 200 AD నుంచి 600 AD వరకు. ఒకసారి చూడండి, శాతవాహనులు అనేటువంటి వాళ్ళు ఏ ఏ ప్రాంతాలను పరిపాలించారని చెప్పాను. శాతవాహనులు అనేటువంటి వాళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించారు. ఇక్కడ ఉండేటువంటి తెలంగాణ అనేటువంటిది, కర్ణాటక ప్రాంతం, అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. అదేవిధంగా గుజరాత్ ప్రాంతాన్ని, గుజరాత్లో కొంత ప్రాంతాన్ని కొన్ని సంవత్సరాలు తమ కంట్రోల్లో ఉంచుకున్నారు శకులను ఓడించి. మరి ఈ శాతవాహనులు అనేటువంటి వాళ్ళు డిక్లైన్ అయిపోయిన తర్వాత, శాతవాహన సామ్రాజ్యం అంతమైపోయిన తర్వాత, ఈ శాతవాహన సామ్రాజ్యం పరిపాలించినటువంటి ప్రాంతాన్ని కొన్ని చిన్న చిన్న రాజవంశాలు పరిపాలించాయి. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క రాజవంశం పరిపాలించింది. అలా శాతవాహనుల అనంతరం, అలా ఆఫ్టర్ శాతవాహనాస్, గుజరాత్ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారు అంటే, గుజరాత్ ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి రాజవంశం శకా వంశం. గుజరాత్ ప్రాంతాన్ని రూల్ చేసింది శాతవాహనుల అనంతరం ఎవరు రూల్ చేశారు అంటే శకులు అనేటువంటి వాళ్ళు. అదేవిధంగా శాతవాహనుల అనంతరం వాళ్ళు పరిపాలించిన మహారాష్ట్ర ప్రాంతాన్ని, వాళ్ళు రూల్ చేసినటువంటి మహారాష్ట్ర ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే అబీర రాజ్యం, అబీరులు. మహారాష్ట్రను రూల్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే అబీరులు. అదేవిధంగా వీళ్ళు పరిపాలించిన కర్ణాటక ప్రాంతాన్ని ఎవరు రూల్ చేశారు అంటే, శాతవాహనుల కంట్రోల్లో ఉన్నటువంటి ఈ కర్ణాటక ప్రాంతాన్ని బనవాసి రాజ్యం, బనవాసి రాజ్యాన్ని ఏమని పిలుస్తారు అంటే వైజయంతి రాజ్యం. బనవాసి లేకపోతే వైజయంతి రాజ్యం అని పిలవడం జరుగుతుంది. కర్ణాటక ప్రాంతాన్ని బనవాసి రాజ్యం లేకపోతే వైజయంతి రాజ్యం పరిపాలించింది. అదేవిధంగా శాతవాహనుల అనంతరం ఏపీని, ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ప్రధానంగా ఇక్ష్వాకులు. ప్రధానంగా ఎవరు అంటే ఇక్ష్వాకులు. శాతవాహనుల అనంతరం పోస్ట్ శాతవాహనాస్, ఆఫ్టర్ శాతవాహనాస్, శాతవాహనులు పరిపాలించినటువంటి ఏరియాని, శాతవాహనులు పరిపాలించినటువంటి ప్రాంతాన్ని ఏ ఏ రాజవంశాలు పరిపాలించాయి అంటే, గుజరాత్ ప్రాంతాన్ని శకులు, మహారాష్ట్ర ప్రాంతాన్ని అబీరులు, కర్ణాటక ప్రాంతాన్ని బనవాసి రాజ్యం లేకపోతే వైజయంతి రాజ్యం, ఆంధ్ర ప్రాంతాన్ని ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు పరిపాలించడం జరిగింది. ఇది ఓకే, శాతవాహనుల అనంతరయుగం. మరి మనం చదువుకున్నటువంటిది ఏపీ హిస్టరీ కాబట్టి
మరి ఆంధ్ర ప్రాంతాన్ని శాతవాహనుల అనంతరం పరిపాలించినటువంటి రాజవంశాలు ఏంటి అనేటువంటిది చూస్తే, శాతవాహనుల అనంతరం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాలు ఏంటి అనేటువంటిది ఒకసారి చూస్తే, ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు బృహత్పలాయనులు ప్రాచీన పల్లవులు శాలంకాయనులు ఆనంద గోత్రికులు విష్ణు కుండినులు అదేవిధంగా రణదుర్జయులు పిష్టులు రేనాటి చోళులు అదేవిధంగా పృథ్వీమూల రాజు లేకపోతే పృథ్వీమూల వంశం, దీనితో పాటు కళింగులు, గాంగులు, ఇటువంటి చిన్న చిన్న రాజవంశాలండి. గాంగులు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, ప్రాచీన పల్లవులు, శాలంకాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు, వీళ్ళు ప్రధానంగా ఈ 6 రాజవంశాలు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతాన్ని మధ్యయుగంలో పరిపాలించినటువంటి వాళ్ళు, అంటే ప్రాచీన యుగం నుంచి మధ్యయుగం వరకు పరిపాలించినటువంటి వాళ్ళు రణదుర్జయులు, పిష్టులు, రేనాటి చోళులు, పృథ్వీమూల వంశం, కళింగులు, గాంగులు అనేటి చిన్న చిన్న రాజవంశాలు పరిపాలించడం జరిగింది. నేనేం చెప్తున్నాను అంటే, శాతవాహనుల అనంతర యుగము అనేటువంటిది నేర్చుకోవాలి మనము. ఈ పోస్ట్ శాతవాహనాస్ పీరియడ్లో, శాతవాహనుల అనంతర యుగంలో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాలు ఏంటి అనేది చెప్తూ, శాతవాహనుల అనంతరం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాలు ప్రధానంగా ఇవి. ఒక్కోసారి ఎగ్జామ్లో క్వశ్చన్ చూడండి, ఇక్కడి నుంచే క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే, శాతవాహనుల అనంతరం ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాలని ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో రాయండి, వరుస క్రమంలో రాయండి అంటాడు. వరుస క్రమము అంటే ఫస్ట్ ఎవరు వచ్చారు, తర్వాత ఎవరు వచ్చారు అనేటువంటిది ఒక వరుస క్రమంలో రాయండి అంటాడు. ఇదే వరుస క్రమం. ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆర్డరు, ఇక్ష్వాకులు, బృహత్పలాయనులు, ప్రాచీన పల్లవులు, శాలంకాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు, ఇదే వరుస క్రమం. సంవత్సరాల ఆధారంగా ముందు పరిపాలించింది ఇక్ష్వాకులు, వీళ్ళ తర్వాత బృహత్పలాయనులు, నెక్స్ట్ ప్రాచీన పల్లవులు, శాలంకాయనులు, ఆనంద గోత్రికులు, విష్ణుకుండినులు. ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా వీళ్ళ యొక్క పరిపాలన ప్రారంభమైన సంవత్సరం ఏంటి, ఎండైన సంవత్సరం ఏంటి అనేటువంటిది ఎక్కడా లేదు. వీళ్ళ యొక్క పరిపాలన ప్రారంభమైన సంవత్సరం, ఎండైన సంవత్సరం అనేటువంటిది ఏ బుక్లో కూడా, ఏ హిస్టారియన్ కూడా చెప్పలేదు. కాకపోతే బ్రాడ్గా మనం చెప్పుకున్నప్పుడు, అంటే సంవత్సరాలు అనేటువంటివి ఎగ్జాక్ట్గా చెప్పకపోయినా, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఏ రాజ్యం పరిపాలించింది అని చెప్పకపోయినా, మనం బ్రాడ్గా చెప్పుకున్నప్పుడు
ఈ వరుస క్రమం అనేటువంటిది క్రొనలాజికల్ ఆర్డర్గా, అంటే ఈ వరుస క్రమంలో ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశాలు ఇవి. మీరు ఇదే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. మీరు చదివేటప్పుడు కూడా ఈ ఆర్డర్లోనే చదవండి. ఒకవేళ ఎగ్జామ్లో ఖచ్చితంగా అంటే క్వశ్చన్ అడగడానికి ఉన్న ఏరియా అంతకుముందు 2 సార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఇది. అంతకుముందు ఎగ్జామ్లో అడిగాడు, మళ్ళీ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. వరుస క్రమంలో రాయండి అనేటువంటిది. సరే, నేను ఇప్పుడు శాతవాహనుల అనంతరం ఏ ఏ రాజవంశాలు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించాయి అనేటువంటిది చూసుకున్నాం. మరి ఇప్పుడు ఒక్కొక్క రాజవంశం గురించి నేర్చుకుందాం. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకుందాం. మెయిన్ హెడ్డింగ్ ఇక్ష్వాకులు. సైడ్ హెడ్డింగ్ కాదు, మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు. ఈ వీక్లో మోస్ట్లీ కాకతీయులు కూడా అయిపోతుంది. అంటే వేంగి శాతవాహనుల అనంతరయుగమైపోయింది. వేంగి చాళుక్యుల అనంతరయుగము, కాకతీయులు. మ్యాక్సిమం మనము మిడీవల్ హిస్టరీలో కూడా ఆఫ్ అయిపోయింది. ఇంకా మనకు మిడీవల్ హిస్టరీలో మిగిలిపోయేది ఈ వీక్ తర్వాత ఓన్లీ విజయనగర సామ్రాజ్యం, కుతుబ్ షాహీలు, రెడ్డి రాజ్యం, అవన్నీ కూడా ఒక వీక్లో అయిపోతాయి. మోడ్రన్ పెద్ద టైం ఏమీ పట్టదు. మోడ్రన్ వితిన్ నాకు తెలిసి 1 వీక్ లేకపోతే 10 డేస్లో మొత్తం మోడ్రన్ హిస్టరీ అయిపోతుంది. సరే, నెక్స్ట్ వీక్ మ్యాక్సిమం ఏదో ఒక పంతులు హిస్టరీతో పాటు ఎయిదర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఎకానమీ ఏదో ఒక పంతులు ఒక 3 డేస్ తీసుకునేలాగా ప్లాన్ చేద్దాం. ఏ పంతులు వస్తారు అనేటువంటిది ఒకసారి చూసుకొని మీకు టైం టేబుల్ ఇస్తాను. సరే, చూద్దాం. ఇంకా ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు ఎలా పరిపాలించారు, ఎవరు పరిపాలించారు, ఏ టైంలో పరిపాలించారు అనేటువంటి దానికి సంబంధించి, అసలు ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దానికి సంబంధించి బోలెడు కాంట్రవర్సీలు అనేటువంటివి ఉన్నాయి. ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు ఉత్తర భారతదేశం నుండి వచ్చారు అని కొంతమంది అంటే, ఈ ఇక్ష్వాకులు కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చారు అని కొంతమంది అన్నారు, మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చారు అని కొంతమంది అన్నారు. లేదు, వీళ్ళు ఆంధ్ర ప్రాంతంలోని వాళ్ళే, వీళ్ళు ఆంధ్ర జాతికి సంబంధించినటువంటి వాళ్ళే, లోకల్సే అని కొంతమంది చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు పరిపాలించినటువంటి కాలానికి సంబంధించి కూడా కొంచెం కాంట్రవర్సీ ఉంది. అదేవిధంగా ఈ వంశంలోని రాజులకు సంబంధించినటువంటి రాజుల పేర్లు, దానితో పాటు ఈ వంశంలోని మొత్తం రాజులకు సంబంధించి కొన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. ఆ కాంట్రవర్సీలు ఏంటి అనేటువంటిది ఒక్కొక్కటి చెప్పుకుంటూ వెళ్దాం. ఏమంటాడు అసలు ఇక్ష్వాకులు అనేటువంటిది ఎప్పుడెప్పుడు అంటే వీళ్ళు పరిపాలించినటువంటి కాలాన్ని అప్రాక్సిమేట్లీ 225 AD నుంచి 300 AD వరకు. వీళ్ళు పరిపాలించినటువంటి కాలం 225 AD నుంచి 300 AD వరకు. దాదాపు ఒక 75 నుంచి 100 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇక్ష్వాకులు. ఇదంతా కూడా నేను చెప్పేది అక్కరేట్ కాదు, ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాదు, అప్రాక్సిమేట్లీ గుర్తుపెట్టుకుని. కొన్ని బుక్కుల్లో 200 నుంచి 300 మధ్యలో దాదాపు ఇక్ష్వాకులు 100 సంవత్సరాలు పరిపాలించారు అని ఉంటుంది. 200 నుంచి 300 వరకు ఒక 100 సంవత్సరాలు పరిపాలించారు అని ఉంటుంది. మీరు 225 AD నుంచి 300 AD అనేటువంటిది మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు ఎంతమంది అనేటువంటిది కూడా కాంట్రవర్సీ ఉంది. పురాణాల ప్రకారం 7 మంది ఇక్ష్వాక రాజులు పరిపాలించడం జరిగింది. పురాణాల ప్రకారం
7 మంది ఇక్ష్వాక రాజులు అనేటువంటి వాళ్ళు పరిపాలించారు. అదే శాసనాల ప్రకారం మనకు శాసనాలలో ఎంతమంది రాజుల పేర్లు మాత్రమే కల్పిస్తున్నాయి అంటే 4 మెంబర్స్. అంటే పురాణాల ప్రకారం 7 మంది శాతవాహన రాజులు అనేటువంటి వాళ్ళు దాదాపు 100 సంవత్సరాలు పరిపాలించారు అని ఉంటే, శాసనాల ప్రకారం కేవలం 4 రాజుల పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కేవలం 4 రాజుల పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అంటే ఇక్ష్వాకులు ఎంతమంది అనేటువంటి దానికి సంబంధించి కాంట్రవర్సీ ఉంది. మనకు తెలిసింది పురాణాలు అనేటువంటివి పూర్తిగా నమ్మలేము కాబట్టి, మనకు శాసనాలనే బేస్గా చేసుకుంటాము కాబట్టి, శాసనాల ప్రకారం 4 ఇక్ష్వాక రాజుల గురించి తెలుసు కాబట్టి, ఇక్ష్వాకులు ఎంతమంది అంటే ఏం చెప్పాలి? 4 రాజులు. ఇక్ష్వాకులు ఎంతమంది అండి? 4 రాజులు. దాదాపు 100 సంవత్సరాలు పరిపాలించారు ఇక్ష్వాకులు. మరి ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళని పురాణాలు ఏమని పిలుస్తున్నాయి అంటే, పురాణాలలో వీళ్ళని ఏమని పిలుస్తున్నారు అంటే ఆంధ్రాభృత్యులు. ఆంధ్రాభృత్యులు, శ్రీ పర్వతీయులు. ఆంధ్రాభృత్యులు, శ్రీ పర్వతీయులు. పురాణాలలో ఇక్ష్వాకులని ఏమని పిలిచారు అంటే ఆంధ్రాభృత్యులు, శ్రీ పర్వతీయులు అని పిలవడం జరిగింది. పురాణాలలో ఇక్ష్వాకులని ఆంధ్రాభృత్యులు, శ్రీ పర్వతీయులు అని పిలవడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఆంధ్రాభృత్యులు ఇంతకుముందు చెప్పాను. భృత్యులు అంటే సామంతులు అని చెప్పాను, ఫ్యూడేటర్స్ అని చెప్పాం. వీళ్ళను కూడా ఇక్ష్వాకులని పురాణాలు ఏమని పిలిచాయి? ఆంధ్రాభృత్యులు. ఆంధ్రాభృత్యులు అంటే ఆంధ్రులకి సామంతులు. మరి ఇక్కడ ఆంధ్రులు అంటే ఎవరు? శాతవాహనులకు సామంతులు. ఆంధ్రాభృత్యులు అంటే వీళ్ళు ఇనీషియల్ గా ఎవరికి సామంతులు అండి? ఆంధ్రులకు సామంతులు. ఆంధ్రులకు సామంతులు అంటే శాతవాహనులకు సామంతులుగా ఉన్నారు. ఇనీషియల్ డేస్ లో వీళ్ళు ప్రారంభంలో ఎవరికి సామంతులుగా ఉన్నారు అంటే ఆంధ్రులకి సామంతులుగా ఉన్నారు, శాతవాహనులకు సామంతులుగా ఉండడం జరిగింది. అంటే ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళని ఆంధ్రాభృత్యులు అని పురాణాలు పిలిచాయి. ఆంధ్రాభృత్యులు అంటే ఆంధ్రులకి భృత్యులు. ఆంధ్రులకి భృత్యులు అంటే ఆంధ్రులకి సామంతులు అని అర్థం. ఇక్కడ ఆంధ్రులు అంటే ఎవరు అంటే శాతవాహనులు. అంటే ఇక్ష్వాకులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు? శాతవాహనులకు సామంతులుగా ఉన్నారు. వీళ్ళు ఇనీషియల్ గా శాతవాహనులకు సామంతులుగా ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళని ఏమని పిలిచారు పురాణాలు? శ్రీ పర్వతీయులు. శ్రీ పర్వతం మీన్స్ నాగార్జున కొండ. శ్రీ పర్వతం అంటే ఏంటండి? నాగార్జున కొండ. శ్రీ పర్వతీయులు అంటే శ్రీ పర్వతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు, శ్రీ పర్వతంను రాజధానిగా చేసుకొని పరిపాలించిన వాళ్ళు. శ్రీ పర్వతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అంటే దేనిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు అంటే నాగార్జున కొండ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. శ్రీ పర్వతాన్ని బేస్ చేసుకొని రూల్ చేశారు. ఎవరు అంటే ఈ ఇక్ష్వాకులు. అంటే ఆ నాగార్జున కొండ ప్రాంతాన్ని పరిపాలించారు, శ్రీ పర్వతాన్ని బేస్ చేసుకొని పరిపాలించారు ఇక్ష్వాకులు. మరి ఈ ఇక్ష్వాకుల యొక్క రాజధాని నాగార్జున కొండ దగ్గరగా ఉన్న శ్రీ పర్వతానికి దగ్గరగా ఉన్న విజయపురి. ఇక్ష్వాకుల యొక్క రాజధాని ఏంటండి? విజయపురి. విజయపురి ఇంపార్టెంట్ అండి. ఇక్ష్వాకుల యొక్క రాజధాని చాలా ఇంపార్టెంట్. విజయపురి పల్నాడు ప్రాంతం, మాచర్ల దాటితే వెళ్ళే ఉండేటువంటి ప్రాంతం. నల్గొండకి అదే ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో బోర్డర్గా ఉన్నటువంటి ప్రాంతం విజయపురి అనేటువంటిది. నాగార్జున సాగర్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. నాగార్జున కొండ ప్రాజెక్ట్ అంటే నాగార్జున కొండ విశ్వవిద్యాలయం ఉన్నటువంటి ఆ నాగార్జున కొండ ప్రాంతాన్ని, నాగార్జున కొండని ఓల్డెన్ డేస్ లో ఏమని పిలిచేవాళ్ళు?
శ్రీ పర్వతం. ఎగ్జామ్లో ఎప్పుడైనా కూడా శ్రీ పర్వతాధిపతులు అని ఎవరిని పిలిచేవాళ్ళు? ఇక్ష్వాకులని. పర్టికులర్గా ఒక రాజుని శ్రీ పర్వతాధిపతి అని పిలిచారు. పర్టికులర్గా ఒక రాజుని, అంటే వంశము అంటే మాత్రం ఇక్ష్వాకులు. అలా కాకుండా వంశము అని కాకుండా ఏ రాజుని శ్రీ పర్వతాధిపతి అని పిలిచారు అంటే ఇక్ష్వాకులలో రెండవ రాజు వీర పురుషదత్తుడు. ఇక్ష్వాకులలో రెండవ రూలర్ వీర పురుషదత్తుడు. శ్రీ పర్వతాధిపతులు అని ఎవరిని పిలిచేవాళ్ళు? ఇక్ష్వాకులని. పర్టికులర్గా ఎగ్జామ్లో శ్రీ పర్వతాధిపతి అనే బిరుదు ఎవరికి ఉంది అంటే ఏం చెప్పాలి? వీర పురుషదత్తుడు. వీర పురుషదత్తుడు. నేను ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అనేటువంటిది కూడా చెప్తున్నాను. ఇది లాస్ట్ టైం అడిగిన బిట్టండి. శ్రీ పర్వతాధిపతి అనేటువంటి టైటిల్ ఏ ఇక్ష్వాక రూలర్కు ఉంది అంటే వీర పురుషదత్తుడికి ఉంది. ఇక్ష్వాకులలో రెండవ రాజు వీర పురుషదత్తుడికి ఉంది. అదేవిధంగా ఇక్ష్వాకుల యొక్క రాజధాని తెలుసుకున్నాం. ఏంటి రాజధాని? విజయపురి అనేటువంటిది. శ్రీ పర్వతాన్ని పరిపాలించిన వాళ్ళు ఎవరు? ఇక్ష్వాకులు. శ్రీ పర్వతం అంటే ఏంటి? నాగార్జున కొండా ప్రాంతం. శ్రీ పర్వతం అంటే నాగార్జున కొండా ప్రాంతం. మరి ఇక్ష్వాకులు ఎవరికి ఫిడేటర్స్గా ఉన్నారు, సామంతులుగా ఉన్నారు? శాతవాహనులు. పురాణాలు అనేటువంటివి ఇక్ష్వాకులని ఏమని పిలిచాయి? ఆంధ్ర భృత్యులు మరియు శ్రీ పర్వతాధిపతులు, శ్రీ పర్వతీయులు అని పిలవడం జరిగింది. ఇనీషియల్గా ఇక్ష్వాకులకు సామంతులుగా ఉన్నారు. అందుకనే శాతవాహనుల యొక్క రాజభాష అయినటువంటి ప్రాకృతంని వీళ్ళు కూడా రాజభాషగా ఉపయోగించారు. అంటే ఇక్ష్వాకుల యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటండి? ప్రాకృతం. ఇక్ష్వాకుల యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృతం. ఇక్ష్వాకుల యొక్క రాజభాష ఏంటి అంటే ప్రాకృతం. సరే, మరి ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు పురాణాల ప్రకారం ఎంతమంది ఉన్నారు? 7 మంది. కానీ శాసనాల్లో ఎంతమంది రాజుల పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి? 4 ఇక్ష్వాక రాజుల పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. పురాణాల ప్రకారం ఇక్ష్వాకులు 7, శాసనాల ప్రకారం ఇక్ష్వాకులు 4. శాసనాల ప్రకారం ఇక్ష్వాకులు 4. పరిపాలించిన కాలం మనకు తెలుసు 225 AD నుంచి 300 AD వరకు. శ్రీ పర్వతం పరిసర ప్రాంతాలను పరిపాలించారు. నాగార్జున కొండ ప్రాంతాన్ని పరిపాలించారు. అదేవిధంగా వీళ్ళ యొక్క రాజభాష ప్రాకృతం. వీళ్ళ యొక్క రాజ లాంఛనం సింబల్ అనేటువంటిది లయన్. వీళ్ళ యొక్క రాజ్య లాంఛనం ఏంటండి? సింబల్ లయన్, సింహం అండి. వీళ్ళ యొక్క రాజ్య లాంఛనం సింహం. శాతవాహనుల యొక్క రాజ్య లాంఛనం సూర్యుడు. చెప్పలేదులేండి, సూర్యుడు అని చెప్పలేదు, రాసుకోండి. ఓకేనా? నేను పంపించినటువంటి నోట్స్లో ఉంటుంది. సరే, వీళ్ళ యొక్క అఫీషియల్ ఎంప్లాయ్మెంట్ అండి లయన్, సింహము. సరే, మరి ఈ ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్కి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. వీళ్ళ యొక్క జన్మస్థలానికి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఆ కాంట్రవర్సీస్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. జన్మస్థలము అని చిన్న హెడ్డింగ్ పెట్టుకుంది, చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టుకుందాం. వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్కి సంబంధించి కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి. ఏమేం కాంట్రవర్సీస్ ఉన్నాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం. సరే, ఒకసారి చూడండి. వీళ్ళ యొక్క జన్మస్థలానికి సంబంధించినటువంటి కాంట్రవర్సీస్ అనేటువంటివి కొంతమంది ఏమన్నారు అంటే వీళ్ళ యొక్క జన్మస్థలం అనేటువంటిది ఉత్తర భారతదేశం అన్నారు, నార్త్ ఇండియా అన్నారు. అలా
వీళ్ళ యొక్క జన్మస్థలం అనేటువంటిది నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం అని. వీళ్ళ యొక్క జన్మస్థలం ఉత్తర భారతదేశం అని. ఒక్క నిమిషం. ఓకేనా? వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ అనేటువంటిది నార్త్ ఇండియా అని, ఉత్తర భారతదేశం అని చెప్పినటువంటి వాళ్ళు రాబ్సన్ మరియు బోలార్ అనేటువంటి హిస్టారియన్స్. వీళ్ళ యొక్క జన్మస్థలం ఉత్తర భారతదేశం, నార్త్ ఇండియా అని చెప్పినటువంటి వాళ్ళు రాబ్సన్ మరియు బోలార్ అనేటువంటి వాళ్ళు. మరి ఎందుకని చెప్పారు అంటే, ఉత్తర భారతదేశాన్ని పరిపాలించింది, కోసల రాజ్యాన్ని పరిపాలించింది, అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి రాజవంశం ఉంది. అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలించిన కోసల వంశం, అంటే కోసల రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశం ఏంటి అంటే ఇక్ష్వాక వంశం. ఈ ఇక్ష్వాక వంశానికి సంబంధించినటువంటి వ్యక్తి శ్రీరాముడు అనేటువంటి వ్యక్తి. అంటే ఉత్తర భారతదేశాన్ని ఇక్ష్వాక వంశం పరిపాలించింది. ఉత్తర భారతదేశంలోని కోసల రాజ్యాన్ని లేకపోతే కోసల దేశాన్ని ఈ ఇక్ష్వాక వంశం పరిపాలించింది. కోసల దేశాన్ని అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలించిన ఈ ఇక్ష్వాక వంశానికి సంబంధించిన వాళ్ళే ఈ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన ఇక్ష్వాకులు. అంటే శ్రీరాముడి వంశానికి చెందినటువంటి వాళ్ళే ఈ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన ఇక్ష్వాకులు. ఉత్తర భారతదేశంలోని కోసల దేశాన్ని పరిపాలించిన ఇక్ష్వాక వంశానికి చెందిన వాళ్ళే, శ్రీరాముడి వంశానికి చెందిన వాళ్ళే ఈ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఈ ఇక్ష్వాకులు అని ఎవరు చెప్పారు? రాబ్సన్ బుల్. ఇక్ష్వాక వంశము అనేటువంటిది ఉత్తర భారతదేశంలో ఉంది కాబట్టి, ఉత్తర భారతదేశంలోని శ్రీరాముడు ఇక్ష్వాక వంశానికి చెందినవాడే కాబట్టి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళే ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఇక్ష్వాకులు అని ఎవరు చెప్పారు? రాబ్సన్ బోలార్ అనేటువంటి వాళ్ళు. రాబ్సన్ బోలార్. మీకు మొన్న ఒక స్టోరీ చెప్పింటాను. మనువు భూమిపై నివసించినటువంటి మొట్టమొదటి మనిషి అని చెప్తున్నాం. వైవస్వత మనువు అనేటువంటి వ్యక్తి, వైవస్వత మనువు అంటే 7వ మనువు. వైవస్వత అంటే 7వ మనువు పేరేంటండి? వైవస్వత మనువు. 7వ మనువు పేరు వైవస్వతం. ఈ వైవస్వత మనువు అనేటువంటి వ్యక్తికి 9 మంది కొడుకులు ఉంటే, ఈ వైవస్వత మనువు అనేటువంటి వ్యక్తికి 9 మంది కొడుకులుంటే 9 మంది కొడుకుల్లో పెద్దవాడి పేరు ఇక్ష్వాకుడు. 9 మంది కొడుకుల్లో పెద్దవాడి పేరు ఇక్ష్వాకుడు. ఈ 9 మంది కొడుకుల్లో పెద్దవాడు ఇక్ష్వాకుడు. ఈ ఇక్ష్వాకుడు పరిపాలించినటువంటి రాజ్యమే కోసల రాజ్యం. ఈ ఇక్ష్వాకుడు పరిపాలించిన రాజ్యమే కోసల రాజ్యం. ఈ ఇక్ష్వాకుడు అనేటువంటి వ్యక్తికి 100 మంది కొడుకులున్నారు. ఈ ఇక్ష్వాకుడు అనేటువంటి వ్యక్తికి 100 మంది కొడుకులున్నారు. ఈ 100 మంది కొడుకుల్లో పెద్దవాడు పేరు వికుక్షి. పెద్దవాడి పేరు వికుక్షి అనేటువంటి వ్యక్తి. మరి ఈ ఇక్ష్వాకుడి యొక్క 100 మంది కొడుకుల్లో 50 మంది ఉత్తర భారతదేశాన్ని ఉత్తర భారతదేశంలోని చిన్న రాజ్యాలు పరిపాలిస్తే, మరొక 50 మంది దక్షిణ భారతదేశానికి వచ్చి ఇక్కడ దక్షిణ భారతదేశ ప్రాంతంలో చిన్న రాజ్యాలను ఏర్పాటు చేసుకొని పరిపాలించారు. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ఇక్ష్వాకుల యొక్క బర్త్ ప్లేసు నార్త్ ఇండియా అని చెప్తున్నాను. నార్త్ ఇండియా అని చెప్పింది ఎవరు అంటే రాబ్సను బోలార్ అనేటువంటి వారు.
వాళ్ళు దేనిని బేస్ చేసుకొని చెప్పారు అంటే, ఉత్తర భారతదేశంలోని కోసల దేశాన్ని అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలించిన శ్రీరామచంద్రుడికి సంబంధించిన వంశం ఇక్ష్వాక వంశం. ఆ ఇక్ష్వాక వంశం ఉత్తర భారతదేశాన్ని పరిపాలించినటువంటి వంశం. ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు ఉత్తర భారతదేశానికి పరిమితమైన వాళ్ళు కాబట్టి ఆ ఇక్ష్వాక వంశానికి చెందినటువంటి వాళ్ళే ఆంధ్ర ప్రాంతంలో రాజ్యాన్ని ఏర్పాటు